హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు అయితే మనది ముఖ్యమైన వీడియో. అది ఏంటంటే కోడి గురించి అనమాట. మన కోడిని గుడ్లు పెట్టినప్పుడు కోడిలో పతకేస్తాము. పతకేసిన తర్వాత అయితే రెండు విధాలుగా జరుగుతాయి. కోడికి పేండ్లు పడతాయి, ప్లస్ వచ్చేసి పెట్టిన గుడ్లు మనం ఇప్పుడు 10 పెట్టామనుకో, 10లో 5 బిగలుతాయి, 10 బిగలవు. అవి ఎందుకు బిగలవు? కోడి గుడ్లు మురిగిపోతాయి. ఆ కోడి గుడ్లు మురిగిపోకుండా ఉండడానికి, ఇంకోటి వచ్చి ఈ కోడికి పేండ్లు పట్టకుండా ఉండడానికి. ఇప్పుడైతే మీకైతే ఒక మొక్క అయితే చూపిస్తాను. ఆ ఆకుని కానీ మనం కానీ కోడి పొదుగు పతుకుతుంది కదా, ఆ కోడి పొదిగేటప్పుడు ఆ పొదుగు మీద మొత్తం కింద ఆ ఆకుని కోసేసి పేర్చేసి కింద అట్లా ఒక అట్లా అనమాట పేర్చేసి మనం కానీ పేర్చేసిన తర్వాత గుడ్లు కానీ పెట్టేసి కానీ పదగేసాను అనుకో, ఇప్పుడు 15 గుడ్లు అనుకో, 15 గుడ్లకి పిల్ల మిగిలిపోతాయి. అంతే, ఒక్క గుడ్డు కూడా మిస్ కాదు, మురిగిపోవన్నమాట. గుడ్లు మురగకుండా పేర్లు పట్టకుండా అనమాట ఆకు అయితే. ఇప్పుడు మీకైతే అది ఎక్కడ ఉండదు, నీళ్ళ దగ్గర ఉంటుంది. ఏదైనా ఎడలు ఇప్పుడు మనం వరి కోసేస్తారు కదా, వరి పైర్లలోనే ఉంటుంది. ఇప్పుడు మనం అయితే ఆ మొక్క దగ్గరికి అయితే పోదాం. ఇప్పుడు మనం దీన్ని ఎత్తకాలన్నా కూడా పైరు కోసేస్తుండాలన్నమాట. అలాంటి దగ్గర అయితే నా మొక్క ఉంటుంది. పదరాన్ని చూపిస్తా, ఆ మొక్క చూపిస్తాను మీకు. అది ఎక్కడ ఉందో ఏంటి పదరాన్ని. ఇదైతే 100% నేను చేశాను. మాకైతే 6 గుడ్లు పెడితే 6 గుడ్లకి 6 గుడ్లు మిగిలిపోయినాయి పిల్లలు. మాది పిగలాలంటే మీరు ఖచ్చితంగా ఆకుని వేసి పదగేయండి, మీకైతే మంచి రిజల్ట్ వస్తుంది. ఏనండి, అదేదో మొక్క కాదు, ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇది ఈ మొక్క చూస్తున్నారు కదా, ఇది ఈ మొక్క అనమాట. ఈ మొక్క మీకు తెలిసే ఉంటుంది, మీరు చాలా దగ్గర చూస్తుంటారు పల్లెటూర్లలో. ఇదో ఎండిపోతే ఇలా వచ్చేస్తుంది, వాసన బాగా వస్తుంది. దీనికైతే ఇప్పుడు ఎండిపోతుంది కాబట్టి ఇది సరిపోయింది. ఎండిపోకుండా కానీ ఉంటే ఆగుంటుంది అనమాట. దీనికి ఆకు బాగుంటుంది, ఆకు బాగుంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఆకుని మనం తీసేసుకొని, ఇదేంటంటే ఎండిపోతుంది కాబట్టి ఆకు లేదు, మామూలుగా నీళ్ళ దగ్గర అలాంటి దగ్గర అయితే ఆకు బాగా మందంగా ఉంటుంది అనమాట. ఈ ఆకుని మనం బాగా ఒలిచేసుకోవాలి, అంత వచ్చేదాకా బాగా ఒలిచేసుకొని. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండిపోతుంది, మామూలుగా అయితే ముల్లంగడ్డ పెద్ద ఆకు ఉంటుంది. ఆ ఆకులు ఒలిచేసుకుని ఆకులు తీసుకునేసి మనం కోడిని పదకేస్తాం కదా. ఇప్పుడు మనం గడ్డి అంటాం, గడ్డికి పెట్టకూడదు అనమాట, గడ్డి కూడా పెట్టకూడదు. ఇది యాపాకు, 2 యాపాకు. దీని అయితే ఆకు బాగా కోసుకోవాలి, దండిగా అంత మాత్రం కోసుకోవాలి, యాపాకు అంత మాత్రం కోసుకోవాలి. 2 కోసుకొనేసి మనం ఒక తెలుసు కదా మీకు కోడిని ఎట్ట పదకేస్తారు అనేది. దాంట్లో పెడేసిన తర్వాత మన లేకపోతే ఏంట్లయినా సరే, ఇప్పుడు 10 గుడ్లు అంటే 10 గుడ్లు పెట్టుకోవచ్చు, 5 గుడ్లు అంటే 5 గుడ్లు పెట్టుకోవచ్చు. అది ఎన్ని పెడితే కొన్ని కూడా 4 పెడతాయి, తొలిత పెట్టలాంటిది. ఆ మాదిరి పెట్టేసుకొని కానీ మనం కానీ పదకేసేసాం అనుకో, నీకైతే 10 గుడ్లకి 10 గుడ్లు పక్కా పెగలుతుంది అనమాట పిల్ల, మిస్సే కాదు. ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అలా ట్రై చేయండి, మీకైతే మంచి రిజల్ట్ వస్తుంది. యాక్ పేరు ఏం పేరు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మేమైతే దీన్ని బోర్డు తరాకు అంటాం అనమాట. బోర్డు తరాకు కాయలు చూడండి ఎలా ఉంది, అది బోర్డు తరాకు. గోళీలు ఉంటుంది అనమాట. చిన్నపిల్లకాయలప్పుడు కూడా గోళీలు ఆట ఆడి చెట్లుంటుంది. బోర్డు తరాకు. నేను అటు చూస్తుంటే బర్రెలు ఆడ మేస్తామని, బర్రెలు వెళ్తాయని అందుకని చూస్తాను. బర్రెలు ఇక్కడికి వచ్చి వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అందువల్ల ఇదే మాదిరిగా నేను చెప్పినట్టు మీరు కానీ చేశారంటే మీకైతే గుడ్లు ఎట్ట పెట్టిన గుడ్లు అలాగే పిగిలిపోతాయి. మనకి అప్పుడు సంతానం ఎక్కువ అవుతుంది అనమాట. విన్నారు కదా వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్.